హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మీల్ మేకర్ మసాలా కూర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేసి చూడండి, ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. ఇది అన్నం, చపాతీ, పుల్కా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ దేనిలోకైనా తినచ్చు. మీల్ మేకర్ మసాలా కూరకి మీల్ మేకర్ కప్పున్నర తీసుకున్నానండి. చూడండి, చిన్న కప్పుతో కప్పున్నర తీసుకున్నాను. ఇవి మనకి నానేసరికి క్వాంటిటీ ఎక్కువే అవుతాయి. అలాగే మీల్ మేకర్లో 2 రకాలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. నేను పెద్దవి తీసుకున్నాను. ఇందులో మనకి 2 రకాలు ఉంటాయండి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే పెద్దవి తీసుకున్నాను. మీల్ మేకర్ని ఇలా బాగా కడుక్కొని తగినన్ని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. త్వరగానే నానతాయి. వేడి నీళ్ళు అవసరం ఉండదు, మామూలు నీళ్ళే. ఇవి నానే లోపల కూరకి గ్రేవీ కోసం మిక్సీ జార్లో 3 స్పూన్ల జీడిపప్పు, 1 స్పూన్ పుచ్చపప్పు, వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదండి, అవి 1 స్పూన్ గసగసాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు ఒకవేళ గసగసాలు వద్దు అనుకుంటే మానేయచ్చు. దాని ప్లేస్లో 1 స్పూన్ నువ్వులైనా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్నాక తగినన్ని నీళ్ళు పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మనకి మీల్ మేకర్ కూడా బాగా నానియండి. చూడండి, పట్టుకుంటే ఇలా మెత్తగా ఉండాలి. ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి గట్టిగా నీళ్లు పిండి ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ముందే కడుక్కున్నాం కాబట్టి ఇంకా కడగాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి, అన్నీ ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు కూర చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. మసాలా కూర కాబట్టి నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ వేగనివ్వాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కూడా ఇలా వేగాక ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, మీడియం సైజ్ టమాటో 1 తీసుకున్నాను. టమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ కూరకి టమాటో ఎక్కువ అవసరం ఉండదండి. ఒకవేళ మీకు ఇది కూడా వద్దు అనుకుంటే మానేయచ్చు. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపిన పొడి, 1/2 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. కారం, ధనియాలు, జీలకర్ర పొడి ఇలా నూనెలో వేస్తేనే కూర రంగు బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, గసగసాల పేస్ట్ ఉంది కదా, అదంతా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇది జీడిపప్పు పేస్ట్ కదండి, అడుగంటుకుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ వేసి కలుపుకోవాలి. మీకు మీల్ మేకర్ మరీ పెద్దగా అనిపిస్తే ఇవి 2 ముక్కల్లా కట్ చేసైనా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి చాలా త్వరగా ఉడుకుతాయండి, పెద్ద టైం పట్టదు. అలాగే మీకు నీళ్లు తక్కువైనాయి అనుకుంటే ఇంకాస్త నీళ్లు పోసుకోవచ్చు. ఇది ఉడికేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అలాగే మీ దగ్గర కసూరి మేతి ఉంటే 1 స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, నూనె పైకి తేలింది అంటే కూర ఉడికినట్టే. ఏ మసాలా కూర అయినా సరే నూనె పైకి తేలింది అంటే తయారైనట్టే. ఇప్పుడు ఇందులో చివరిగా పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఉడకాల్సిన అవసరం ఉండదండి, ఇలా చివర్లో వేసుకుంటే బాగుంటుంది. ఇంతేనండి, మీల్ మేకర్ మసాలా కూర తయారైంది. చాలా చాలా బాగుంటుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.